హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం యావరేజ్ అనే టాపిక్ చూద్దాం. సగటు అంటే సరాసరి, సగటు, అంకమద్యం, యావరేజ్. ఏదైనా సగటు అనే అర్థం వస్తుంది కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అదేవిధంగా రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య. మనకి అదేవిధంగా సగటు ఎలా చెప్తామంటే, సగటు అనేది కనిష్ట గరిష్ట విలువల మధ్య ఉంటుంది. అదేవిధంగా సగటు అనగా అందరికీ సమానం అని అర్థం. అదేవిధంగా ఒక సమూహంలోని ఒక వ్యక్తి వలన వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిలిన వారందరూ పంచుకోవాలి. సగటు అంటే అందరికీ సమానం అని అర్థం. మిగిలిన వారందరూ పంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 4, 5, 6, 10, 15, 20 దానికి సగటు ఎంత? సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు అంటే రాసుల మొత్తం 60 బై రాసుల సంఖ్య ఎంత? 6. 10 60 కాబట్టి సగటు అనేది 10 అవుతుంది. అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈక్వల్ సగటు. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 2, 3, 4, 5ల సగటు ఎంత? సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఎంత? 15. రాసుల సంఖ్య 5. 5 3 అంటే సగటు 3 అవుతుంది. అదేవిధంగా సగటు కట్టేటప్పుడు ఎలా అంటే, ఇచ్చిన నెంబర్లోని పెరుగుదల లేదా తగ్గుదల ఒకేలా ఉన్నప్పుడు సగటు అనేది ఎలా అవుతుందంటే, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2, లేదా సగటు ఈజ్ ఈక్వల్ టు మధ్య సంఖ్య అవుతుంది. అంటే సగటు ఏంటంటే మధ్య సంఖ్య అవుతుంది. అంటే సగటు మధ్య సంఖ్య కాబట్టి 1 సగటు ఏంటంటే మొదటి సంఖ్య 1 మరియు చివరి సంఖ్య 5. 1 ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 6/3 ఈజ్ ఈక్వల్ టు 3 ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా సగటు మధ్య సంఖ్య ఒక పెరుగుదల లేదా తగ్గుదల ఒకే విధంగా ఉన్నప్పుడు సగటు మధ్య సంఖ్య అవుతుంది 3. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ చూద్దాం. 5, 8, 11, 14, 17, 20, 23ల సగటు ఎంత? సగటు అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.